కడప జిల్లా బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్, రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్రావు మీడియాతో మాట్లాడుతూ కారు, ద్విచక్ర వాహనాల్లో బయటకు వెళ్లేటప్పుడు సీట్ బెల్టు, హెల్మెట్ తప్పనిసరిని తెలియజేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకోవచ్చని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో మీడియాకు తెలియజేశారు. కార్యక్రమానికి రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్రావు, డిపో మేనేజర్ నిరంజన్, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు. రహదారిని ఎవరో ఉపయోగిస్తున్నాం, ప్రతి పౌరుడు ఉపయోగిస్తున్నాడు. విమానంలో తిరిగేవాడు కూడా అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ రోడ్డు ఉపయోగించాల్సింది. సో ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రత గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని తెలియజెప్పాలి. మీకు అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకెందుకని ఊరుకోకూడదండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నాకెందుకు అనేది కనుక తీసేస్తే డిక్షనరీలోంచి ఎంతో కొంత నేను ఉపయోగపడగలుగుతాను అనమాట. సో అది తీసేయండి. ఇప్పుడు మన ఆర్టీసీ డ్రైవర్ సెల్ ఫోన్ ఉపయోగిస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేసాడు అనుకోండి, అందులో ఉన్న 40 నుంచి 50 మంది ప్యాసింజర్లు నాకెందుకులే అనేసి అనుకున్నారు అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు నాన్న ఏంటి నువ్వు సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు అన్ని డిఎం గారు చూడలేరు కదా, ఈఎంసీ గారు చూడలేరు, అక్కడ ఉండేది మనమే కదా, మనకెందుకని అనుకోవడానికి లేదు. ఎవరో ఒకటి చెప్పారు అనుకోండి, వాడు ఆలోచిస్తారు అర్జెంట్ అబ్బా పాపం బాగాలేదు అని చేత మాట్లాడుతున్నాను, వెంటనే పెట్టేస్తాడు అనమాట. అర్థమైందా? ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయరు. కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారో మన బ్రెయిన్ ఎక్కడ అవుతుందంటే అటువైపు ఎవరితో మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ఉద్రేకానికి గురవుతుంది అనమాట. యాక్చువల్గా నార్మల్ కండిషన్లో 0.8 సెకండ్స్లో రెస్పాండ్ అవుతుంది. శాఖ వాళ్ళు కూడా అప్పుడప్పుడు లైన్ చెకింగ్ అక్కడ వాళ్ళు మమేకమవుతారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది, మిగతా డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. సో అది డిఫరెన్స్ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు మన మిగతా డిపార్ట్మెంట్. సో ఇంకోటి ఏమంటే ఈ అవగాహన కల్పించడంలో ముందు మన ఆరోగ్య అలవాటు మార్చుకోవాలండి. దానివల్ల మనము దాదాపుగా 75% పాస్ అయినట్టే. మన ఆరోగ్య అలవాటు బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా డ్రైవింగ్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫారిన్కు మనకి తేడాదే, సిస్టమేటిక్గా వస్తారు, టైంకి వచ్చి బిఫోర్ వస్తారని చెక్ చేసుకుని పోతారు, ఆరోగ్యం చాలా బాగా చూసుకుంటారు. హాలిడేస్లో ఈ పక్క ఎవరు కనబడరు. ఇక్కడ చూస్తే ప్యాసింజర్స్ కంటే మన ఆర్టీసీ స్టాఫ్ ఎక్కువ కనబడుతుంటారు. ఎక్కడ పోయినా ఆర్టీసీ డిపోలో ఎస్పెషల్లీ డ్రైవర్స్ కనబడతారు, కండక్టర్లు కనబడరు. మళ్ళీ అది మనము ఒకసారి డ్యూటీ చేసినాక ఇంట్లో పిల్ల పాపలతో జాగ్రత్తగా ఇంటి హాయిగా ఆడుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇంకోటి ఏమంటే తర్వాత ఈ ఆల్కహాల్ అవి